నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ చరిత్రని గూగుల్ డేటా సెంటర్‌కి ముందు, గూగుల్ డేటా సెంటర్ తర్వాత అని చెప్పుకునేలా విశాఖలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్‌కి గేమ్ చేంజర్‌గా మారుతది అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది. అయితే ఈ గూగుల్ డేటా సెంటర్ విషయాన్ని ప్రస్తావించిన ప్రతిసారి ఆయన 90స్‌లో ఇక్కడ ఐటీని ప్రారంభిస్తున్నప్పుడు అప్పుడు నేను ప్రారంభిస్తున్నప్పుడు చాలామంది నవ్వారు. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తున్నారు అనే విషయాన్ని పదే పదే చెప్తూ వస్తున్నారు. అదే స్థాయిలో భవిష్యత్తులో గూగుల్ డేటా సెంటర్ విశాఖ ఇలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో ఈ గూగుల్ డేటా సెంటర్ మీదనే అధికార ప్రతిపక్షాల మధ్య ఇంకొక వివాదం నడుస్తూ ఉంది. ఇప్పటికీ ఈరోజు భూమి పూజ కార్యక్రమం వైజాగ్‌లో జరిగింది. ఈ రోజుకి కూడా ఆ వివాదం నడుస్తూనే ఉంది. 1,35,000 కోట్ల పెట్టుబడి అంటే ఇంత పెట్టుబడి అమెరికా తర్వాత మొట్టమొదటిసారి భారతదేశంలో కేవలం అది కూడా ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌లోనే వస్తుంది అనేది దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని చర్చిస్తుంటే, ఇది క్రెడిట్ వార్‌గా మారిపోయింది ప్రతిపక్షానికి. అసలు ఈ గూగుల్ డేటా సెంటర్‌ని ఎందుకు ఇంత హైప్ చేసి చెప్తున్నారా? లేదు నిజంగానే ఇందులో హైప్ చేయాల్సిన అవసరం ఉందా? ఇంకొకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీనారాయణ గారు కంపెనీ సెక్రటరీ ఉన్నారు మనతో. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నమస్తే గౌతమ్. ముందు ఇది గేమ్ చేంజర్ అంటున్నది చంద్రబాబు నాయుడు గారు. ఎలా గేమ్ చేంజర్ అవుతది? ఈ పెట్టుబడి ఈ 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడి 1 గిగావాట్ సామర్థ్యం కలిగినటువంటి డేటా సెంటర్‌ని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఒక గేమ్ చేంజర్ ఎట్లా అవుతది? ప్రపంచ దేశాలకి ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచి ఎట్లా అవుతది? డెఫినెట్‌గా అది ఒక వండర్‌ఫుల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇదండి. హ్మ్. ఎందుకు గేమ్ చేంజర్ అవ్వబోతుంది అంటే, ప్రస్తుతం అంతా డిజిటల్ రెవల్యూషన్ నడుస్తుంది. ఏఐ విప్లవం నడుస్తుంది. సో, సమాచార సాంకేతిక విప్లవంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు నడుస్తుందనమాట. ఇప్పుడు మీరు గూగుల్ లీడర్. ఏది సెర్చ్ ఇంజిన్స్‌లో కావచ్చు, లేదా మిగతా టెక్నాలజీస్‌లో కావచ్చు, వీటిలో గూగుల్ యొక్క టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉంటదనమాట. హుహు. సో, ఎక్కువ మంది వాడేటువంటి టెక్నాలజీ కూడా గూగుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హ్మ్. ఎందుకు ఇది గేమ్ చేంజర్ కాబోతుంది అనేది మనం చూసినట్లయితే, ఇది బిగ్గెస్ట్ ఎఫ్‌డిఐ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఇండియా. హుహు. ఫస్ట్ టైమ్ ఈ డేటా సెంటర్ రూపంలో హ్మ్. అది కూడా ఏపీకి రాకపోతుంది. హ్మ్. వైజాగ్‌కి రాబోతుంది. సో, హ్మ్. ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్రియేట్ చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి గూగుల్ ప్లాన్, బిజినెస్ ప్లాన్. ఏషియాలో ఇప్పుడు మీరు చూస్తే పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి కాంటినెంట్ ఏషియా. ఏషియాలో ఎన్ని డేటా సెంటర్‌లు ఉన్నాయి గూగుల్‌వి అంటే ఆల్మోస్ట్ 6 ఉన్నాయి. ఓకే. ఇంక్లూడింగ్ ఏపీ. హుహు. బట్ అదే మీరు నార్త్ అమెరికా చూస్తే, నార్త్ అమెరికాలో ఆల్మోస్ట్ 33 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఓకే. అన్ని డేటా సెంటర్‌లు ఎక్కువ ఉన్నాయి. రీజన్ ఏంటి? వరల్డ్ మొత్తం కావాల్సినటువంటి డేటా మొత్తం అక్కడ స్టోర్ అవుతుంది. హుహు. సో, దీన్ని రీజనల్ వైస్‌గా సెగ్రిగేట్ చేసి, సో, ఎక్కడికక్కడ డేటా సెంటర్ నెలకొల్పాలన్న స్ట్రాటజిక్ బిజినెస్ డెసిషన్ తోటి హ్మ్. వాళ్ళు ఒక డెస్టినేషన్ పాయింట్‌ని సెర్చ్ చేస్తున్న టైంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ వలన, వాళ్ళ ఎఫర్ట్స్ వలన ఆ డేటా సెంటర్ ఇటు రావడం జరిగింది. సో, ఒకటి బిగ్గెస్ట్ ఎఫ్‌డిఐ ఇన్వెస్ట్‌మెంట్ ఇండియాకి రావటం, అది కూడా ఏపీకి రావటం ఒక మెయిన్ అడ్వాంటేజ్. రెండోది దీని ద్వారా ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతది. మెయిన్ డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా. అంటే చిన్న చిన్న ఎంటిటీస్ ఉన్నాయనుకోండి. చిన్న చిన్న ఎంటిటీస్ వాటికి కావాల్సినటువంటి సర్వీసెస్ ఆఫర్ చేసి డేటా సెంటర్స్‌కి వీళ్ళు బిజినెస్ జనరేట్ చేస్తారు. దాని ద్వారా లక్షల్లో ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతది. సో, ఇంకొకటేంటంటే మీరు డేటా సెంటర్ అనంగానే రకరకాల ఊహల్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే మీరు చెప్తున్నది డేటా సెంటర్‌ని ఆధారంగా చేసుకొని యెస్. ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతది. యెస్. డేటా సెంటర్ ద్వారా డేటా సెంటర్‌లో ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉందనే దాని మీద రకరకాల చర్చలు జరిగినాయి ఈ మధ్య యాహ్! కాలంలో. ఎగ్జాక్ట్‌లీ. అదేముంది గోడౌన్ అది కూడా మాట్లాడారు కదా! అవగాహన లేకుండా హ్మ్. కొంతమంది మాట్లాడారు. ఇట్స్ ఓన్లీ గోడౌన్ అనేది రకరకాలుగా ఉన్నాయి గానీ, హ్మ్. బట్ యాక్చువల్‌గా నథింగ్ బట్ ఇదేంటంటే మీరు ఇంట్లో వర్క్ చేసుకుంటారు. ఇంతకు ముందు ఉన్నటువంటి సిస్టమ్స్ ప్రకారంగా అయితే మీకు సీపీయూ ఉంటుంది. హుహు. మీ ఇంట్లో జరిగే వర్క్ మీ సీపీయూలో స్టోర్ అవుతుంది. హ్మ్. బట్ అట్లానే ఒక 1,00,000 హౌస్‌లో జరిగేటువంటి వర్క్ ఎక్కడ స్టోర్ చేస్తారు? దానికొక సెంటర్ దానికి ఏర్పాటు ఒక సెంటర్ చేస్తారు. కావాల్సొస్తది కదా! హ్మ్. సో, మీరు ఇప్పుడు గూగుల్ సెర్చ్ గానివ్వండి, గూగుల్ మ్యాప్స్ గానివ్వండి, అదర్ డేటా గాని ఇదంతా ఎక్కడ మీకు ప్రాసెస్ అవుతది? హ్మ్. సో, దానికి ఒక హౌస్ లాంటిది కావాల్సిందే కదా! సో, దట్ ఈస్ డేటా సెంటర్. అక్కడ ప్రాసెస్ జరుగుతాయి. ఓకే. సో, ఒక మాటలో గూగుల్ వర్డ్స్‌లో చెప్పాలి అంటే, వేర్ ఇంటర్నెట్ లివ్స్ అనేది డేటా సెంటర్. సో, ఓకే. అంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఇప్పుడు ఈ మన చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు.
ఇండియా ఈజ్ ఎంజాయింగ్ ది డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్ అని. అంటే ఎక్కువ మంది యువత ఉన్నటువంటి కంట్రీ ఇండియా. చైనా ఆ స్టేజ్ దాటి వెళ్ళిపోయింది. సో ప్రపంచం మొత్తానికి ఒక రిసోర్స్ హబ్ కావాలి. ఆ రిసోర్స్ హబ్ ఎక్కడుంది? అది ఇండియా అవుతుంది. ఆ ఇండియాలో ఎస్పెషల్లీ మనం దాన్ని ఆ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటాం. దాన్ని మనం ట్యాప్ చేసుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఇలాంటి వాటిలో ముందుంటుంది. దట్టు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఎక్కువ ఇనిషియేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆయన తాపత్రయం ఏంటో దాని గురించి. సో ఆ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాచ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు పడాల్సిన కష్టాలన్నీ పడ్డారు. గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చారు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ద ఏపీ అండ్ ఇండియా అండి. సో అందులో సందేహమే లేదు. అది మాత్రమే కాదు, ఇండస్ట్రియలైజేషన్కి ఎస్పెషల్లీ డిజిటల్ ఎకానమీ ఇప్పుడు భూమిలోకి రాబోతుంది. దాని ప్రభావం ఆల్రెడీ స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో దాని విప్లవాత్మకమైనటువంటి మార్పులు మనం చూడబోతాం. ఆ డిజిటల్ ఎకానమీకి ఇది ఒక హార్ట్ లాగా ఉంటుంది డేటా సెంటర్ అనేది. సో మీరు ఈ డేటా ఇదంతా డేటా ప్రాసెస్ చేసి మీరు కాంటినెంటల్ వేరెక్కడో పెట్టాలంటే యూ హ్యావ్ టు పే మోర్ కాస్ట్లు పెరిగిపోతాయి. అదే మీకు దగ్గరలో వచ్చిందనుకోండి, సో లెసర్ కాస్ట్ అయితే ఎక్కువ కంటెంట్ లేకపోతే ఎక్కువ క్వాలిటీ సర్వీసెస్ తీసుకోవచ్చు. సో ఎకనామికల్ అడ్వాంటేజ్ ఉంది, అలానే ఎంప్లాయ్మెంట్ అడ్వాంటేజ్ ఉంది, డెమోగ్రాఫికల్ అడ్వాంటేజ్ కూడా ఉంది. సో కాబట్టి అది డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ది ఏపీ. ఓకే, అంటే అందుకే అది గేమ్ చేంజర్ అవుతుంది. దీనిలో ఇది అదానీ డేటా సెంటరా, గూగుల్ డేటా సెంటర్ అనే దాని మీద ఇంకా వైసీపీ ఇవాళ కూడా దాన్ని పోస్టర్లు వేసి ప్రచారాలు చేస్తూనే ఉంది. ఇది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో వైసీపీ ఆరోపణలకి ఏమన్నా హేతుబద్ధత ఉందా? అది హేతుబద్ధత లేదండి. ఆరోపణలు అన్నీ వాళ్ళు బేస్లెస్గానే వస్తూ ఉంటాయి వాళ్ళ వైపు నుంచి. అదానీ డేటా సెంటరా, గూగుల్ డేటా సెంటరా, లేకపోతే పేర్లు మార్చేసి రకరకాల ప్రచారాలు చేస్తున్నారని రకరకాల పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్టున్నారు. నేను కూడా ఈరోజు అబ్జర్వ్ చేశాను ఒక పోస్ట్. బట్ యాక్చువల్గా ఈ గూగుల్ ఏంటంటే అండి, ప్రతి కంట్రీతో పార్ట్నర్షిప్తో ఎంటర్ అవుతుంది. డైరెక్ట్గా గూగుల్ వచ్చి ఇన్స్టాల్ చేయదు. డైరెక్ట్గా గూగుల్ వచ్చి దానికి ల్యాండ్ కావాల్సినటువంటి ల్యాండ్ ప్రొక్యూర్ చేయడం లాంటివన్నీ చేయవు. వాళ్ళకి ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ కావాలి. ఇండియాకి వచ్చేసి ఎస్పెషల్లీ ఆ స్ట్రాటజిక్ పార్ట్నర్ వచ్చేసి అదానీ సెంటర్ అయింది. కాబట్టి గూగుల్, అదానీ అండ్ థర్డ్ పార్టీ అది ఎయిర్టెల్ అని వినిపిస్తుంది. ఈ ముగ్గురు జాయింట్ వెంచర్లో వస్తుందన్నమాట ఆ డేటా సెంటర్ అనేది. సో అంతే తప్ప దీన్ని అదానీ డేటా సెంటర్కి గూగుల్ అని పేరు మార్చారనేది అది అబద్ధం. గూగుల్ ఇండియాతో పాటుగా అదే ఏపీ డేటా సెంటర్తో పాటుగా థాయిలాండ్లో కూడా ఇంకొక డేటా సెంటర్ తీసుకుంది ఏషియాలో. సైమల్టేనియస్గా 2 డెవలప్ చేస్తుంది. అట్లానే వేరియస్ కాంటినెంట్స్లో కొన్ని డేటా సెంటర్ రన్ చేస్తుంది. ఐ మీన్ కన్స్ట్రక్ట్ చేయబోతుంది. సో వాటితో పాటు ఇది ఒక ప్రాజెక్ట్. సో అది మన ఏపీకి రావడం మనకి ప్రెస్టీజియస్ థింగ్. అంతే తప్ప దాన్ని అదానీతో ముడిపెట్టి అదానీ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ పేరు మార్చి ఇలా చేస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం అనేది దట్ ఈస్ రాంగ్ అండి. మొదటి నుంచి వాళ్ళు అట్లాంటి బేస్లెస్ ఎలిగేషన్ చేస్తూనే ఉన్నారు. బట్ వాస్తవానికి అది యాక్చువల్గా గూగుల్ డేటా సెంటర్. డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడులు అంటేనే డెవలప్మెంట్ కింద భావించే పరిస్థితి. ఎస్. సో ఇది డెఫినెట్గా చంద్రబాబు, లోకేష్ కష్టం. వాళ్ళు తీసుకొచ్చిన డేటా సెంటర్ తర్వాత ఈరోజు ఆ సభలో కూడా చంద్రబాబు లోకేష్ని ఉద్దేశిస్తూ మా మినిస్టర్ తోటి మేము పోటీ పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు అని లోకేష్ని తను చేసిన కృషిని తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. సో మొదట ఇక్కడ వాళ్ళ ప్రయత్నాన్ని, వాళ్ళ కష్టాన్ని, ఈ ప్రభుత్వం కష్టాన్ని ఎట్లా చెప్పుకోవచ్చు? డెఫినెట్గా 100% ఎఫర్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ హయాంలో 1990s ఆ టైంలో 2000 ఈ టైంలో ఐటీ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఇది ముందే ఊహించినటువంటి వ్యక్తి ఆయన. ఐటీ రెవల్యూషన్ రాబోతుంది, దాని ద్వారా ప్రతి సెక్టర్లో కొన్ని విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి, దాన్ని అందరికీ అందించాలన్న ఉద్దేశంతో ఆయన డెఫినెట్గా వాళ్ళిద్దరి కష్టం దీంట్లో కొట్టేయలేదండి. ఎందుకంటే వాళ్ళు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం మనం చూస్తాం. ఒక పక్క వాళ్ళు అంత కష్టపడి కొత్తగా విడిపడ్డ రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒక పక్క నుంచి వీళ్ళు విమర్శలు చేయడం అనేది అది సరైన అంశం కూడా కాదు. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారి విజన్ పవర్ ఏంటి అనేది మనం ఆల్రెడీ చూసాం. 2000 సంవత్సరంలో అప్పుడు ఐటీ రెవల్యూషన్ అప్పుడే భూమిలోకి వస్తున్నప్పుడు ఆ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే పసిగట్టిన వ్యక్తి ఆయన. అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి, గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ దగ్గర నుంచి ఇండస్ట్రీస్లో కూడా ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురాబోతుంది, దీన్ని నా పీపుల్ అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అక్కడ హైటెక్ సిటీ ఇట్లాంటి వాటికి ఇనిషియేషన్ తీసుకోవడం, అట్లనే కొన్ని మేజర్ కంపెనీస్ని హైదరాబాద్ తీసుకురావడానికి జరిగినటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఒక
సైబర్ ఎకానమీ ఒకటి క్రియేట్ అయిపోయింది. సైబర్ సిటీ అనే ఒకటి సిటీ క్రియేట్ అయిపోయింది. దాని ద్వారా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏంటి, అభివృద్ధి ఏంటి, ఎకనామిక్ పరంగా ఒక స్టేట్‌కి ఎంత రెవెన్యూ సమకూరుస్తుందనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈరోజు. సో అదే హామీని ఇప్పుడు ఆయన ఆంధ్ర ప్రజలకి ఇస్తున్నాడు. సేమ్ అదే హామీ, దానికి మించిన ఫ్యూచర్‌లో హామీ. ఓకే. దానికి మించిన హామీ ఏపీ ప్రజలకు రాబోతుందండి. ఒక డేటా సెంటర్ మీకు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీ దగ్గర నుంచి మీరు అక్కడ తీసుకొచ్చి పెట్టారు అంటే, సో దట్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ది పీపుల్ అండి. అంటే మీరు డిజిటల్ ఎకానమీ ఒకటి ఆంధ్రప్రదేశ్ అనేది ఏఐ హబ్‌గా అవబోతుంది. వాళ్ళు ఓకే. తీసుకునే పాలసీస్ కానివ్వండి, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రియల్ పాలసీస్ కానివ్వండి, సెక్టర్ వైజ్ స్కీమ్స్ కానివ్వండి, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌కి, స్టార్టప్స్ ఎంకరేజ్‌మెంట్‌కి వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేషన్స్ కానివ్వండి. ఇప్పుడు వాళ్ళు పడే శ్రమ అంతా ఇంత కాదండి. సో, ఎలా అయినా సరే ఆంధ్రప్రదేశ్ ఎకానమీని బిల్డ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ నిలబెట్టాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్‌కి తీసుకురావాలి. ప్రపంచం అంతా ఒక రకంగా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంటే, వాటితో పాటు పోటీపడి ఆంధ్రప్రదేశ్ పీపుల్ కూడా నిలబడాలనే ఉద్దేశంతోటి ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుందండి. సో, అందులో భాగంగానే ఏఐ హబ్ రావటం, గూగుల్ డేటా సెంటర్ అనేది రావటం, డెఫినెట్‌గా దాని రిజల్ట్స్ మనకి ఇప్పుడు కాకపోవచ్చు కానీ, ఆయన ఈరోజు మాట్లాడుతూ కూడా క్లియర్ కట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. సాధ్యమైనంత తొందరగా ఇది అమల్లోకి రావాలి. అదే ఫంక్షన్‌లోకి రావాలి. 2028 సెప్టెంబర్‌లో ఎగ్జాక్ట్‌లీ. సెప్టెంబర్ 28 డేట్ కూడా చెప్పారు. హ్మ్. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి Yes. ప్రారంభోత్సవం చేయాలి అని కూడా. అంతే. అంత అంకిత భావంతో, అంత కమిట్మెంట్‌తో వర్క్ చేస్తున్నటువంటి లీడర్ దొరకటం నిజంగా ఆంధ్రప్రదేశ్‌కి అదృష్టమేనండి. ఉమ్. సో, అంతిమంగా ఇలాంటి పెట్టుబడులు వచ్చినప్పుడు రాష్ట్రానికి ఏంటి అనేది ఎవరికైనా యెస్. ఆ, ఎవరికైనా వచ్చేటువంటి టక్కున వచ్చేటువంటి ఆలోచన. ఎగ్జాక్ట్‌లీ. సో రాష్ట్రానికి ఏంటి ఒకటి. అంటే కేవలం కాదు, ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద ఇష్యూనే, యెస్. పెద్ద విషయమే. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వరకేనా, రాష్ట్రానికి కూడా ఏమన్నా ఆదాయ మార్గం అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటండి, ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తుంది. ఏపీ ఎకానమీ ఫ్లరిష్ అయ్యే అవకాశం ఉంది. ఏపీ పీపుల్‌కి, అక్కడ ఉన్న చదువుకున్న పిల్లలకి ఒక అద్భుతమైనటువంటి అడ్వాంటేజ్. నాట్ ఓన్లీ ఏపీ, మిగతా ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఏపీకి. సో, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావటం వలన ఏపీ బ్రాండ్ వాల్యూ పెరిగిపోతుంది. సో, జనరల్‌గా మీరు సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చూసారనుకోండి, మనకి హిస్టారికల్‌గా మన ముందు నిలబడేటువంటి ఎగ్జాంపుల్ సింగపూర్. 1965 సంవత్సరంలో అది మలేషియా నుంచి విడిపడ్డప్పుడు సింగపూర్ ఏ రిసోర్సెస్ లేవు. తినే కూరగాయల దగ్గర నుంచి ఆహార పదార్థాల వరకు పక్క దేశాల వైపు చూడాల్సినటువంటి సిచ్యువేషన్. అది కన్నీళ్లతో క్రియేట్ అయినటువంటి కంట్రీ అనమాట. సింగపూర్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఫాదర్ ఆఫ్ సింగపూర్ అని పిలుస్తారు ఆయన్ని, లేన్ కో అని ఆయన పేరు. ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు లిటరల్‌గా. ఈ పీపుల్ అందరినీ ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఈ కంట్రీని ఎలా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో. సో, అలాంటి కంట్రీ ఈరోజు ఎలాంటి స్టేజ్లో ఉందండి. అప్పుడు వాళ్ళ తలసరి ఆదాయం $516, $16. ఇల్లిటరసీ రేటు చాలా ఎక్కువగా ఉండేది. 50% ఇల్లిటరేట్స్ అనమాట. ఓకే. అన్ఎంప్లాయ్మెంట్ రేటు 14%. $516 తలసరి ఆదాయం నుంచి ఈరోజు దాదాపుగా $1,00,000 తలసరి ఆదాయానికి చేరుకున్నారు వాళ్ళు. న్యాచురల్ రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఏమీ లేవు. మరి ఆ స్థాయికి ఎలా రీచ్ అవ్వగలిగారండి? వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళు పెట్టుకున్నటువంటి పాలసీస్. అదే ఎన్విరాన్మెంట్ మన ఏపీకి కూడా ఉంది. అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఒకటి ఉంటుంది, Yes. అది గందరగోళం చేసేస్తుంది కదా Yes. మొత్తాన్ని. అక్కడ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ చాలా ఇదిగా ఉందండి. ఆయన ఒకటే మాట అన్నాడు, మీ దగ్గర ఏమీ లేవు కదా, మేము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు ఆయన అడిగినప్పుడు లీక్వన్ని, మా ప్రజలే మా పెట్టుబడి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. సో, దాంతో ప్రజలు సెంటిమెంట్గా ఫీల్ అయిపోయారు, కమిటెడ్ పీపుల్ అయిపోయారు. ఇదంతా మా కంట్రీ, మేము డెవలప్ చేసుకోవాలని. యాక్చువల్గా విస్తీర్ణ పరంగా చూస్తే దాని విస్తీర్ణం 720 చదరపు కిలోమీటర్లు ఎంత ఉంటుంది, అంటే వైజాగ్ కన్నా చిన్నది. సో, అలాంటి కంట్రీ ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీపడి మరీ ఎదిగింది. వాళ్ళు ఒక జీరో టాలరెన్స్ అనే పాలసీ పట్టుకుని వచ్చారు. అంటే అవినీతి అనేది వాళ్ళ దగ్గర ఉండదు. ఎవరైనా సరే, సొంత పార్టీ పర్సన్ అయినా ఎవరైనా సరే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఆయన ఒకటే స్టేట్మెంట్ ఇస్తాడు, అవినీతి ఎక్కడ ఉంటే అభివృద్ధి అక్కడ ఉండదు అని. సో, దానికి మనం కట్టుబడి ఉండాలి, నిజాయితీ అనేది మనకి ఇంపార్టెంట్ అనేది. అదే ప్రజలను చివరి వరకు నడిపించిందండి. సో, అట్లా కసిగా వాళ్ళు పెట్టుకొని డెవలప్ అయ్యారు కాబట్టి అది ప్రపంచ దేశాలకు కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు కూడా వెళ్ళి అక్కడ పరిశీలన చేయాల్సిన పరిస్థితి, పరిశోధన చేయాలి. నేర్చుకోవాల్సిన చాలా ఉందండి. పర్సనల్గా స్వానుభవం నేను కూడా వెళ్ళి అక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే నేర్చుకోవాల్సిన థింగ్స్ చాలా ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక లైబ్రరీ ఉంటుంది చిన్న పిల్లలకి. వాళ్ళ లైబ్రరీ మనం జనరల్గా వెళ్ళాలనుకుంటాం, చిన్న రూమ్ అనుకుంటాం.
బట్ ఆల్మోస్ట్ వాళ్ళు 10 ఫ్లోర్ 12 ఫ్లోర్ లైబ్రరీ ఉంది అక్కడ. ఏ సెక్షన్ కావాల్సిన సెక్షను అక్కడ ఉంది. చిన్న పిల్లలకి ఎస్పెషల్‌గా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి పెట్టారు. హుహు. వాళ్ళు నేర్పుతారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ అంతా నాలెడ్జ్‌కి ఇస్తారనమాట. హుహు. సో అందుకే వాళ్ళు 200% ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో మన దగ్గర ఒక లైబ్రరీ చూడగలుగుతాము అలాంటిది. కనీసం బుక్స్ అన్నా చూడగలుగుతామా? కానీ వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అండి. హ్మ్. సో కాబట్టి అది నాలెడ్జ్ పరంగా అంత గ్రో అవ్వగలుగుతుంది. సో ప్రపంచంలో వచ్చేటువంటి అవకాశాలన్నింటిని అందిపుచ్చుకోగలుగుతుంది. హ్మ్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే సేమ్ ఎన్విరాన్మెంట్ ఏపీకి కూడా ఉంది. అలాంటి లీడరే మనకే ఉన్నారు. బట్ ఆయన పని ఆయన చేసుకునేవాడు. హీ ఈజ్ ట్రైయింగ్ టు బిల్డ్ ఎ నేషన్. హీ ఈజ్ ట్రైయింగ్ టు బిల్డ్ ఎ స్టేట్. ఆయన్ని డిస్టర్బ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందరి భవిష్యత్తులు డిస్టర్బ్ అవుతాయి. మీకు ఈరోజు పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. రేపొద్దున కొన్ని ప్రాజెక్టులు వస్తాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యిద్ది. ఫస్ట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. హ్మ్. ఆ నాలెడ్జ్ నుంచి మనోళ్ళు ఇన్స్పైర్ పొందుతారు. దాని నుంచి కొన్ని క్రియేట్ చేసుకుంటారు. సో ఆటోమేటిక్‌గా ఎకానమీ బూమ్ అవుతుంది. సో రాష్ట్ర ప్రజలకు అలా హెల్ప్ అవుద్దండి. ప్రపంచ దేశాలన్నీ మిగతా వాళ్ళని ఎందుకు ఇన్వైట్ చేస్తాయంటే వాళ్ళకి కావాల్సినది వాళ్ళ దగ్గర లేనిది తీసుకోవడానికి. అద్భుతమైనటువంటిది వాల్యుబుల్ అయినటువంటిది ఏంటంటే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగాలి. సో అన్‌ఫార్చునేట్‌లీ మన నాలెడ్జ్ అంతా అటు వెళ్ళిపోయింది. దాన్ని రివర్స్ బ్రెయిన్ డ్రైన్ చేసుకోవాల్సి వస్తది. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదో ఇక్కడే డెవలప్ చేయగలిగితే సో మన నాలెడ్జ్ మన దగ్గరే రిటైన్ అవుతది. మన గ్రోత్‌కి హెల్ప్ అవుద్దన్న ఉద్దేశంతోటి వీళ్ళిద్దరూ పడుతున్నటువంటి శ్రమ, కష్టం. హ్మ్. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. సో ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళిద్దరి విజన్ డిఫరెంట్ అండి. వాళ్ళిద్దరి విజన్‌తో మ్యాచ్ అయ్యేటువంటి పర్సన్ గాని, రిసోర్స్ గాని లేదు. సో హ్మ్. నిజంగా వాళ్ళిద్దరూ దొరకడం రాష్ట్రానికి అదృష్టం. వాళ్ళకి దురదృష్టం. వాళ్ళకి దురదృష్టమా? అంతే. అదేంటి చివర్లో? మీరన్నట్టుగానే రాజకీయ పార్టీలన్నీ ఉన్నాయి కాబట్టి అంటే మనకుండే ఈ రాజకీయ రొచ్చు అలాంటిది గదా! అలాంటిది కదండీ. హ్మ్. వాళ్ళ పని వాళ్ళు చేయలేరు. హ్మ్. ఏది మంచి చేసినా, చెడు చేసినా, ఏది చేసినా విమర్శ రావాల్సిందే. హ్మ్. ఆ విమర్శల వల్ల ఏందంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్లస్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవడానికి టైం అంతా సరిపోతుంది. ఈ హ్మ్. వాల్యుబుల్ టైం అంతా అట్లా మిస్ అవుతా ఉందన్నమాట. అట్లాంటిదే. ఇప్పటివరకు మనం మాట్లాడింది ఇది పెద్ద ప్రాజెక్టు. డెఫినిట్‌గా ఆంధ్రాకి రావడం అనంటే ప్రపంచ దేశాల్లో మనం గుర్తింపు పొందగలిగే స్థాయి. తర్వాత ఎంప్లాయ్‌మెంట్ జనరేషను. ఇన్వెస్టర్స్ విషయానికొస్తే ఇన్వెస్టర్స్ ఇటువైపు చూసి డేటా సెంటర్ ఇక్కడ ఉంది గాబట్టి, ఇక్కడికొచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి అంశం ఇది అవుతదా? డెఫినెట్‌గా అండి. హ్మ్. యాక్చువల్‌గా ఏదైనా సరే పెద్ద కంపెనీ కానివ్వండి, ఆహ్, ఒక కంట్రీలో ఉన్నటువంటి బిజినెస్ ఎంటిటీ గాని, ఇంకో చోట హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అంటే వాళ్ళు రకరకాల ఫ్యాక్టర్స్‌ని అనలైజ్ చేస్తారు. హ్మ్. పెజిల్ అనాలిసిస్ అని ఒక అనాలిసిస్ ఉంటుంది మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్‌లో. అందులో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. హుహు. ఎందుకంటే ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ మోటివేషన్ గానివ్వండి, డ్యామేజెస్ గానివ్వండి, బిజినెస్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయనేది వాళ్ళు చాలా సీరియస్‌గా కన్సిడరేషన్‌లో తీసుకున్నటువంటి అంశం. పొలిటికల్ ఎన్విరాన్మెంట్ స్టేబుల్‌గా ఉంది అనుకోండి, ఇన్వెస్టర్స్‌ని అట్రాక్ట్ చేయడం ఈజీ. హ్మ్. పొలిటికల్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బింగ్‌గా ఉందనుకోండి, ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపరు. అక్కడ రావాల్సినటువంటి ఇన్వెస్ట్‌మెంట్ వేరే చోట పోతుంది. అంటే ఏంటి యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ పర్సెప్షన్ ఇన్ ది ఇన్వెస్టర్స్ మైండ్. హ్మ్. మీరు ఎక్కడికో ఏమిస్తున్నారనేది. ఎక్కడికో ఎందుకు? ఎవరి దాకానో ఆ! ఎందుకు? మన ఆహ్, 'అమర్ రాజా బ్యాటరీస్' యెస్. వ్యవహారమే చూసాం గదా! అదే గదండీ. దాని ఎక్స్‌టెన్షను అవును. ఆంధ్రప్రదేశ్‌లో రావాల్సింది. హ్మ్. తెలంగాణకి వెళ్ళిపోయింది గదా! యెస్. ఇప్పుడు 9,000,00,00,000 పెట్టుబడి. అవునండి. గల్లా జయదేవ్ గారి ఇది. అంటే వేల కోట్లు, సో లక్షల కోట్లు పెట్టుబడి మాత్రమే కాకుండా అండి, హ్మ్. వాళ్ళేంటంటే పీపుల్‌తో రిలేటెడ్ వ్యవహారం కాబట్టి, హ్మ్. సో కంపల్సరీగా అన్ని ఫ్యాక్టర్స్‌ని అనలైజ్ చేస్తారు. హ్మ్. అంటే మీరంటున్నది పొలిటికల్ అట్మాస్ఫియర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నదేంటంటే గూగుల్ డేటా సెంటర్ ఉంది కాబట్టి, ఇది ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తది ఇన్వెస్టర్స్‌లో అనేది నా ప్రశ్న. అంటే కాన్ఫిడెన్స్ వైస్‌గా వాళ్ళలో కాన్ఫిడెన్స్ క్రియేట్ అయినట్టే అని అంటున్నారు. హ్మ్. అంటే గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది కాబట్టి మనం మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు రావచ్చని. యాహ్! అనే ఇది పర్సెప్షన్ బిల్డ్ చేస్తదా అక్కడ? డెఫినెట్‌గా అండి. హ్మ్. యాక్చువల్‌గా మైక్రోసాఫ్ట్ వస్తేనే మిగతా కంపెనీలన్నీ వచ్చాయి కదా హైదరాబాద్‌కి. ఓకే. ఓకే. సో హ్మ్. అదొక డెఫినెట్‌గా ఓకే. మోటివేషన్ ఓకే. ఫ్యాక్టరే ఇప్పుడు ఉంటుంది. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ లాగా ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడు యెస్. డేటా సెంటర్‌లా ఒక బిగ్ ప్లేయర్ అనుకోవచ్చా? వస్తే బిగ్ ప్లేయర్‌తో పాటు చిన్న చిన్నవి వచ్చేస్తుంటాయి. హ్మ్. కాంపిటీటర్స్ వస్తుంటారు. హ్మ్. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆయన టార్గెట్ ఏంటి? హ్మ్. ఫస్ట్ బిగ్ ఫిష్‌ని తీసుకొస్తే హ్మ్. మిగతావి ఆటోమేటిక్‌గా వస్తాయని కదా! హ్మ్. మైక్రోసాఫ్ట్ ఇక్కడ వాళ్ళ డేటా సెంటర్ అంటే ప్లాన్ చేసుకుని మైక్రోసాఫ్ట్ మీకిక్కడ డెవలప్‌మెంట్ సెంటర్. నేరుగా ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసేది. డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఎగ్జాక్ట్‌లీ. క్రియేట్ చేసేది. యెస్. యెస్. కానీ డేటా సెంటర్ డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఇస్తదా? ఇది ఇక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ మీరు అనుకున్న స్థాయిలో రాకపోవచ్చు కానివ్వండి. హ్మ్. బట్ ఇండైరెక్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. హుహు. సో మిగతా చిన్న చిన్న కంపెనీస్‌కి గానివ్వండి, హ్మ్. లేకపోతే మీడియం సైజ్డ్ కంపెనీస్ ఏవున్నాయో హ్మ్. ఇవన్నిటికి అవకాశం దొరుకుతుంది. సో హ్మ్. ఇక్కడ మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ రావటం వల్ల మిగతా ఎంటిటీస్ వచ్చాయి. సో అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది.
ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అనుకోండి, దాని చుట్టూ ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది. మిగతా కంపెనీస్ వస్తాయి. అక్కడ నుంచి స్టేట్‌లో ఉన్నటువంటి అన్నీ దాని మీద రిలై అవుతాయి. దానికి కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో, డెఫినిట్‌గా అదొక ఇన్‌ఫ్లూయెన్సింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో, అట్లనే మిగతా ఎంటిటీస్ అన్నీ ఏపీలోకి వచ్చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా కాషియస్‌గా, చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తారు. వాళ్ళకి ఆ రకమైనటువంటి అష్యూరెన్స్ ఇవ్వగలిగితేనే ఇన్వెస్ట్‌మెంట్‌లు రాగలుగుతాయి. అష్యూరెన్స్ అంటే ఎట్లా ఇవ్వాలి? డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదండి. డిస్టర్బెన్సెస్ పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ప్రతిపక్షంగా వస్తున్నప్పుడు ఉన్నప్పుడు యెస్. ప్రతిపక్ష పార్టీ డిస్టర్బ్ చేయాలనేదే లక్ష్యంగా యెస్. పెట్టుకుందనుకోండి. యెస్. చేస్తూనే ఉంటది. దానికి తగ్గటువంటి సెక్యూరిటీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ! అవి గవర్నమెంట్ ఆ! అష్యూరెన్స్ ఇవ్వాలి. కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఎగ్జాక్ట్‌లీ. మరి అవి అవి చేయాలి గదా! గవర్నమెంట్. అవి చేయాలి. సో, హ్మ్. వాళ్ళేంటంటే హ్మ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ అగ్రీమెంట్స్ ఉంటాయి. హ్మ్. సో, కొన్ని సావరెన్ గ్యారంటీస్ ఉంటాయి. సో, సెంట్రల్ గవర్నమెంట్‌ని పార్ట్ చేసి వాళ్ళు వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో వాటిని ఇంక్లూడ్ చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు వీళ్ళు విమర్శించడం ఏముందండి? ఎవరినైనా విమర్శిస్తుంటారు వాళ్ళు. హ్మ్. వచ్చిన ప్రతి ప్రాజెక్ట్‌ని విమర్శించడం దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్ కదా! హ్మ్. పోనీ మీరు విమర్శించేవాళ్ళు ఏదైనా కంపెనీస్ గాని, ఎంటిటీస్ గాని పెట్టి ఒక నలుగురికి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చారా? హ్మ్. విమర్శించడం ఈజీ. మీరు స్టార్ట్ చేసి అట్లనే ఓ నలుగురికి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చి వాళ్ళని 4 సంవత్సరాలు మేము కంటిన్యూ చేసాము. ఇదిగో మా ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి రివీల్ చేయండి పీపుల్‌కి. హ్మ్. విమర్శించడం ప్రతి ప్రాజెక్ట్‌ని విమర్శించడం కాదు కదా! గవర్నమెంట్ కూడా ఒక యాక్షన్ తీసుకోవాల్సి వస్తదండి. ఎందుకంటే ఇట్లాంటోళ్ళు ఎవరైతే విమర్శించినారో వీళ్ళందరిని ఒక అడ్వైజరీ కమిటీ తీసుకొని, అపోజిషన్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి పెట్టి, ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలో, ఏ ప్రాజెక్ట్ తీసుకోకూడదో అప్రూవల్స్ ఇవన్నీ ఎలా ఇవ్వాలో వాళ్ళ చేత అడ్వైజర్స్ తీసుకొని ముందుకి వెళ్ళొచ్చు. హ్మ్. అప్పుడు తెలిసొస్తది వీళ్ళకి. వీళ్ళ ఎక్స్‌పర్టైజ్ ఎంత, వీళ్ళ నాలెడ్జ్ ఎంత రాజకీయాల్లో అనేది. అడ్వైజరీ కమిటీలు ఏసి మరీ అడ్వైజులు తీసుకునే పరిస్థితి ఉంటే ఎస్పెషల్ ఇలాంటి ప్రాజెక్టుల కోసం అండి. ఇప్పుడు హ్మ్. వీళ్ళు నాలెడ్జ్ లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు కదా! హ్మ్. ఒకడేమో గోడౌన్ అంటాడు. ఒకడో అసలు డేటా సెంటర్ వల్ల ఉపయోగం అంటాడు. దాని గురించి నాలెడ్జ్ ఉంటే కదా మీకు తెలిసేది. హ్మ్. నాలెడ్జ్ లేకుండా దాని గురించి ఎలా పడితే అలా మాట్లాడేసి, మీ అంతట మీరు ఉత్తరాలు రాస్తే ఒక ప్రబుద్ధుడు వచ్చేసి హైకోర్ట్‌లో పిల్లేసాడు. హైకోర్ట్ చివాట్లు పెట్టింది. ప్రబుద్ధుడేంటి ఎంపీ ఆ! ఆయన. తెలీదండి. ఆ మాత్రం నాలెడ్జ్ లేదా అండి? ఎంపీనే కదా మీరనేది. సొంత స్టేట్‌లో వచ్చేటువంటి ప్రాజెక్ట్ ఎగైనెస్ట్‌గా సొంత పిల్లేసుకుంటారా ఎవరన్నా? ఎంపీనేగా అవును. మీరంటున్నది. ఆ! ఎవరైనా పిల్లేసుకుంటారా? హ్మ్. అంటే స్పీడ్‌గా డెసిషన్ తీసుకున్నారు. న్యాయం జరగలేదని నువ్వు పోయి తీసుకురావాల్సింది పోయి పీపుల్‌ని, హ్మ్. ఇన్వెస్టర్స్‌ని నువ్వెళ్లి పిల్లేస్తావా హైకోర్ట్‌లో ప్రాజెక్టు ఏదో జరిగిందని. హ్మ్. పక్క రాష్ట్రాలు ఆల్రెడీ ఏపీ ఇట్లాంటి లూరు చేస్తుంది. ఇట్లాంటియన్నీ ఆఫర్ చేసేసి అని చెప్తే హైకోర్ట్ ఇన్వాల్వ్ అయ్యి జడ్జిమెంట్ ఇవ్వాల్సొచ్చింది. చెప్పాల్సొచ్చింది. కామెంట్ చేయాల్సొచ్చింది. ఏమని? అవునండి వాళ్ళ ఎన్విరాన్మెంట్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారని కదా! దానికోసం మేము రకరకాల ఆఫర్స్ ఇస్తాము. అవును దాంట్లో గదా! భాగంగా ఇండస్ట్రియలిస్ట్‌ని హ్మ్. ఆకట్టుకోవాలి. ఇండస్ట్రీలు స్టేట్ ఎట్లా బాగుపడాలంటే దట్ ఈస్ ఎట్లా రిక్వైర్డ్. వస్తారు వాళ్ళకి ఇలాంటివి అంతే ఇవ్వకుండా? కదా! ఎందుకొస్తారు? మీరు పోయి పిల్లేసేదేంటి దాంట్లో? హ్మ్. పిల్లేస్తారా? ఇది ప్రాజెక్ట్‌లన్నీ ఆపేయండని. లెటర్‌లు రాస్తారా? అంటే స్టేట్ గ్రో అవ్వటం మీకు ఇష్టం లేదా? ఎక్కడ బతకాలి? మీరు ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారు మరి? అందరూ పట్టుకొని చేత పట్టుకొని హైదరాబాదు, బెంగుళూరు అట్లా ఎందుకు పోవాల్సొచ్చింది మీరు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు రూలింగ్‌లో? అప్పుడేమైంది? అప్పుడు పోయి బతిమలాడి తీసుకురావచ్చు కదా ఇండస్ట్రియలిస్ట్‌ని. ఏపీలో పెట్టించొచ్చు కదా 15 ప్రాజెక్టులు పెద్ద పెద్దవి. ఇక్కడే ఉంటారుగా ఏపీలోనే ఉంటారుగా. ఇప్పటికీ అన్ని రాష్ట్రాలు బయటకొచ్చి బతుకుతున్నారు తప్ప ఏపీలో బతకడానికి ఆస్కారం ఉందా? ఏదైనా సరే పెద్ద పెద్ద రైట్. కంపెనీలు అక్కడ ఎస్టాబ్లిష్ అయితే మళ్ళీ వాళ్ళు రివర్స్ బ్యాక్ టు వాళ్ళ ఫ్యామిలీస్ కదా! హ్మ్. వాళ్ళ సొంత రాష్ట్రంలో వాళ్ళు ఉండొచ్చు కదా! రైట్. తరతరాలకి ఇలా బయట బతకాల్సిందే వీళ్ళంతా. రైట్. ఆ రైట్. ప్రయత్నాన్ని ఆపాలనే కదా బాబు గారు, లోకేష్ గారు కష్టపడుతుంది. వాళ్ళని రైట్. సపోర్ట్ చేయాల్సింది పోయి పిలిచేస్తారా మీరు? రైట్. ఇప్పుడు మిమ్మల్ని కంపెనీ సెక్రటరీగా ఒక ప్రశ్న అడుగుతా నేను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు ఇన్వెస్టర్ల పర్సెప్షన్ ఎలా ఉంది? సరే గూగుల్ డేటా సెంటర్ అంటే ఒక ఇది. గ్రోయింగ్ ఏపీ. గ్రోత్ ఇంజిన్ కాబోయే గ్రోత్ ఇంజిన్ ఏపీ అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది. ఇప్పుడు పర్సెప్షన్ ఎలా ఉంది? మీ దీని ప్రకారం దాదాపు దేశంలోనే 25% ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు వస్తున్నాయనేది మొన్న ఈ మధ్య కాలంలో యెస్. మనం చూసిన గణాంకాలు. మీకెట్లా అనిపిస్తుంది? ఓవరాల్‌గా ఇన్వెస్టర్స్ ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నారండి. హుహు. బట్ వాళ్ళలో ఒక సందేహం ఉంది. ఆ సందేహం ఏంటనేది పొలిటికల్ పార్టీస్ సీరియస్‌గా అనలైజ్ చేసుకోవాలి. లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, సీరియస్‌గా అనలైజ్ చేసుకోవాలి. ఏంటది? వాళ్ళిద్దరికీ తెలుసు ఏంటనేది. ఆ ఇన్వెస్టర్స్ వాట్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అనేది. సో, ఇండస్ట్రీలో అదే థాట్ ఉంది. సో, వాళ్ళు రావటానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే. ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండ్ హ్మ్. ఇట్ విల్ అట్రాక్ట్ మోర్ ఇన్వెస్ట్‌మెంట్స్. హుహు. మిగతా వాళ్ళు ఏం కన్సిడరేషన్‌లో తీసుకోరు. హుహు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చిన తర్వాత ఈ రౌడీ మోక వాటిని డిస్టర్బ్ చేస్తే దానికి వాళ్ళకి సెక్యూరిటీ ఏంటి? హ్మ్. ఎవరి చేతిలోనైనా ఉన్నటువంటి పీరియడ్ 5 సంవత్సరాలేండి. అంతే గదా! అది ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోతుంది 5 సంవత్సరాల అంతే తర్వాత. గదా! 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల యెస్. తీర్పుతోటి ప్రజల రావాల్సిందే తీర్పుతో గదా! రావాల్సిందే. హ్మ్. అలాంటప్పుడు గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. హ్మ్. అదొకటే చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. హ్మ్. వీళ్ళు కష్టపడటం,
డెవలప్ చేయడం, బిల్డ్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. సో, అక్కడ ఆలోచన ఇంకా ఉందా? ఆ ఆలోచన ఇంకా ఇన్వెస్టర్స్‌లో ఉంది అంటే స్టిల్ ఇన్వెస్టర్స్‌లో ఉంది. అంటే అంటే ఈ ప్రభుత్వం స్థిరంగా ఉంటదన్న నమ్మకం లేనట్టే గదా! సార్ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అయినా స్థిరంగా ఉంటదనేది ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది హ్మ్. చాలా కష్టతరమైన అంశం. ఏమైనా జరగొచ్చు. ఏదైనా జరగొచ్చు. హ్మ్. ఎందుకంటే ప్రజల మూడ్ స్వింగ్స్, అవును. అవును. వాళ్ళ డెసిషన్ మేకింగ్ హ్మ్. ఆబ్వియస్లీ వాళ్ళు గనుక సాటిస్ఫై అయ్యారనుకోండి, హ్మ్. నెక్స్ట్ గవర్నమెంట్‌కి వాళ్ళు ఓటేస్తారు. హ్మ్. సాటిస్ఫై కాలేదనుకోండి, హ్మ్. ఆటోమేటిక్‌గా చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. హ్మ్. ఇలాంటి అన్‌సర్టైన్ పీరియడ్‌లో పెద్ద పెద్ద ప్రాజెక్టులొచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే, సేమ్ వీళ్ళిప్పుడు ఒక గవర్నమెంట్ కంటిన్యూ చేస్తున్న పాలిసీస్ ఇంకో గవర్నమెంట్ కంటిన్యూ చేస్తదని నమ్మకం ఉంటే, ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. హెల్తీగా హెల్తీ వచ్చేస్తారక్కడ. ఎన్విరాన్మెంట్ హ్మ్. హ్మ్. క్రియేట్ చేయగలిగితే దట్ ఈస్ ఓకే. హ్మ్. బట్ అక్కడ హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయట్లా. హ్మ్. పైగా బెదిరిస్తున్నారు. హ్మ్. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఏందంటే, బెదిరింపులకి ఎవరు ఇష్టపడరండి. అవును గదా! కూల్‌గా, కామ్‌గా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకోవాలనుకుంటారు తప్ప, హ్మ్. బెదిరిస్తే వాళ్ళు దే డోంట్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ అండి. దే హ్మ్. డోంట్ వాంట్ టు గో ఫర్ ఇట్. అయితే ఇది కల్పించాల్సిన ఇది కూడా వాళ్ళిద్దరి మీదనే ఉంది. అష్యూరెన్స్ క్రియేట్ అవ్వాలి. ఆ హ్మ్. ఇన్వెస్టర్స్ మైండ్‌లో అష్యూరెన్స్ క్రియేట్ అవ్వాలి. మీరు రైట్. రండి, మీ ఎంటిటీస్ ఎస్టాబ్లిష్ చేసుకోండి, లీగల్‌గా ఫంక్షన్ చేయండి. రైట్. సో, మేము మా ప్రజలను మేము నమ్మండి. వాళ్ళు రైట్. దే ఆర్ గుడ్ ఎనఫ్ అండ్ దే కెన్ టేక్ ది బెస్ట్ డెసిషన్ అని చెప్పేసి వాళ్ళు అష్యూరెన్స్ ఇవ్వగలిగితే, హ్మ్. సో, ఇప్పటికి ఇన్వెస్టర్స్ రావడానికి సిద్ధంగా ఉన్నారండి. ఆ రైట్. ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత హ్మ్. ప్రెజెంట్ మనం రూలింగ్‌లో ఉన్నారు కాబట్టి, హ్మ్. ఏదైతే గవర్నమెంట్ రూలింగ్‌లో మన గవర్నమెంట్ ఏదైతే ఉందో, మనం అని కాదు. ఆ గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ అవసరం అంటే ఉంది. మననే యెస్. గదా! యెస్. ఇంకేముంది. ఆ హ్మ్. డెవలప్‌మెంట్‌కి సంబంధించింది హ్మ్. యాక్షన్ గాని, యాక్టివిటీస్ గాని వీళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఆ అష్యూరెన్స్ అనేది ఎంత తొందరగా వాళ్ళలోకి పంపించగలిగితే, అంత హ్మ్. తొందరగా బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది ప్యూరిఫై అవుతది. హ్మ్. అంటే మీరు సీఎస్‌గా ఉన్నారు గాబట్టి, హైదరాబాద్‌ని, ఆంధ్రప్రదేశ్‌ని పోల్చుకున్నప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారు గానీ, ఇది ఆలోచన ఇదొక ఉంది ఫ్యాక్టర్ ఇంకా ఉందండి. ఇదొక ఫ్యాక్టర్ అనేది. ఉంది. హుహు. అది మాత్రమే కాకుండా ప్రొఫెషనల్స్‌తో మీట్స్ కండక్ట్ చేసి ఓకే. గవర్నమెంట్, హ్మ్. సో, వాళ్ళ ఒపీనియన్స్ కన్సిడరేషన్‌లో తీసుకొని బిజినెస్ హ్మ్. ఎన్విరాన్మెంట్‌ని ఇంక్రీజ్ చేయాలన్నా, లేదంటే ఇన్‌ఫ్లూయెన్స్ చేసి వాళ్ళని ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఎంకరేజ్ చేయాలన్నా ఏం చేయాలనేది పార్ట్ చేసుకోవాలి. రైట్. వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే ఇండస్ట్రీకి వీటికి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి హ్మ్. ప్రొఫెషనల్స్, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని దానికి తగ్గటువంటి చర్యలు చేపట్టాలండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. రైట్. ఎందుకంటే చేతిలో ఉన్న టైం తక్కువ. బిజినెసెస్‌కి ఏందంటే అండి, స్టార్టప్స్‌కి, బిజినెసెస్‌కి ప్రతి మూమెంట్ కీలకం. సో, గవర్నమెంట్ వైపు నుంచి ఎలాంటి అష్యూరెన్స్ మనకొస్తుందనేది వాళ్ళు ఎప్పుడూ ఆశిస్తుంటారు. హుహు. సో, ఆ ఎంకరేజ్‌కి సంబంధించి బిజినెస్ ఎంకరేజ్‌మెంట్‌కి సంబంధించినటువంటి స్కీమ్స్ గాని, పాలిసీస్ గాని ఇంకొంచెం పాజిటివ్‌గా ఉన్నాయనుకోండి. హ్మ్. సో, డెఫినిట్‌గా వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ప్రొఫెషనల్స్ మైండ్స్‌లోనే సందేహాలున్నాయి. సో, ఒకానొక టైంలో వీళ్ళంతా అక్కడికి షిఫ్ట్ అవుదాం అన్న ఆలోచన ఉన్నారు. తర్వాత దాన్ని విత్‌డ్రా చేసుకున్నారు. ఓహ్! యాహ్! ఎక్కువ మంది ప్రొఫెషనల్స్‌తో మాట్లాడినప్పుడు వచ్చినటువంటి ఒపీనియన్ ఇది. హుహుహుహు. వెయిట్ అండ్ సీ. వెయిట్ అండ్ సీ పాలిసీ ఇది అంటే మీరు చెప్పిన రీజనే సేమ్ అదే ఇదా? రీజన్ అండి. హుహుహుహు. వెయిట్ అండ్ సీ పాలిసీస్ లేవిప్పుడు. హ్మ్. సో, ఎవ్రీ డే ఈజ్ ఎ వార్. అంతే గదా! ప్రతిరోజు పోరాటమే. అవును గదా! మీ కంట్రీ, మీ స్టేట్‌ని మీరు డెవలప్ చేసుకోవాలంటే హ్మ్. సింగపూర్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. హ్మ్. సింగపూర్ లాగా మార్చుకోవాల్సిందే. రైట్. సో, ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని మనమే డెవలప్ చేసుకోవాలి. బిజినెసెస్‌ని మనమే డెవలప్ చేసుకోవాలి. దానికి ఎలా కావాల్సినటువంటి ఆయుధాలన్నీ సమకూర్చుకోవాల్సిందే. రైట్. బిజినెస్ సస్టెనెన్స్ కోసం పాటుపడాల్సిందే. అది తప్ప వేరే ఆప్షన్ ఏమి లేదండి. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ అండి.